ఈవీఎం ఎన్నికల కంటే పులివెందుల ఎన్నిక దారుణంగా జరిగిందన్నారు మాజీ ఎంపీ మార్గాని భరత్. మాజీ ఎమ్మెల్యే చీర్ల జగ్గిరెడ్డి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ ఎన్నికలు జరపవచ్చని చంద్రబాబు దేశానికి చూపించారన్నారు. అసలు పులివెందుల్లో జరిగింది ఎలక్షన్ గా భావించడం లేదన్నారు. రికార్డుల కోసం పులివెందులలో చంద్రబాబు మాక్ పోలింగ్ నిర్వహించినట్లుందన్నారు. టీడీపీ మూకలు పోలీసుల సాయంతో ఎన్నికలు నిర్వహించారని మండిపడ్డారు. పులివెందుల ఒంటిమెట్ట ఇప్పుడు జరిగిన ఎలక్షన్ ఈవీఎంల్లో మ్యానిపులేట్ చేసేదానికన్నా ఘోరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లను కూడా లోపలికి అడుగు పెట్టనివ్వకోకుండా వీళ్ళు రిగ్గింగ్ చేస్తా ఉన్నారు. ఇదే పని మీద గుద్దుకోవడమే. అంటే ఇంత దారుణంగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ ఎలక్షన్లు కూడా చేయొచ్చని చంద్రబాబు నాయుడు గారు 2025 సంవత్సరంలో దేశానికి చూపిస్తా ఉన్నాడు. భారతదేశానికి ఎలక్షన్ ఇలా కూడా చేయొచ్చు. అక్కడ పోలీస్ వ్యవస్థ అక్కడే ఉంటున్నారు, కలెక్టర్ గారు అక్కడే ఉంటున్నారు. నేరుగా వాళ్ళ మనుషులు వచ్చి రిగ్గింగ్ మొత్తం గుద్దుకుని వెళ్ళిపోతా ఉన్నారు. అంటే ఈ వ్యవస్థ ఇంకా ఎక్కడికి వెళ్ళిపోతా ఉందో ఒకసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నారు. వాస్తవంగా అది ఎలక్షన్ గా మేము భావించట్లేదు. ఎందుచేతంటే గిన్నిస్ బుక్ రికార్డు కోసం ట్రై చేసే నారా చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ అలాగే రాజకీయ పార్టీలకు జరిగే ఎలక్షన్ గా కాకుండా ఒక మాక్ పోలింగ్ ని పులివెందుల్లో నిర్వహించారు. ఈ మాక్ పోలింగ్ లో ఎవరెవరు పార్టిసిపేట్ చేశారంటే తెలుగుదేశం పార్టీ మంత్రులు, తెలుగుదేశం పార్టీ ఆ జిల్లాలోని ఇతర జిల్లాలో ఉన్నటువంటి రౌడీ మూకలు, అలాగే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ రౌడీ షీటర్లు, వీళ్ళందరూ వారికి హెల్ప్ గా వారికి సహాయార్థం ఎవరెవరు ఉన్నారంటే ఎంతో పవిత్రమైనటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వారు, అలాగే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారు, ఇట్లా వ్యవస్థలన్నీ కలిపి నిన్న పులివెందుల్లో ఓ హత్య జరిగింది. ఆ హత్య పేరే ప్రజాస్వామ్యం కూని అనే విషయాన్ని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం.